ముందర అయితే చాలా అందరూ అయిపోయిన వాళ్ళు చూసారు అసెంబ్లీ వాళ్ళు ఏమి ఎట్లుండదు ఏమిటో చాలా మంది ఎగతాళి చేశారు సార్ నాకు విషయం అయితే. కానీ నాకు తెలుసు ఎవరన్నా ఎగతాళి చేయలే కానీ తీసుకొని వచ్చి కొట్టిన తర్వాత కరెక్ట్ 10 రోజులకే చేను కనికి మారిపోయింది. మందులు అయితే చాలా నెంబర్ 1 సార్. ఎవరు తెల్లనోడు కూడా తీసుకొని కొడితే చాలా ఒక్కటి వరకు ఒక బకెట్ లో కలుపుకోవడం పై కొట్టడం ఏమో 3000 4000 5000 రూపాయలు పడి కొట్టి ఎకరా కొట్టింటే కూడా చేను చూద్దామంటే కూడా ఇంత ముడత కూడా పోయలేదు. మీ పేరండి? నా పేరు శ్రీనివాసులు గౌడ్. శ్రీనివాసులు గౌడ్. ఏ ఊరండి మీది? మాది నెలతలమారి గ్రామం సార్. నెలతలమారి గ్రామం. ఏ మండలం? దేవనకొండ మండలం కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు ఇప్పుడు మనం ఇది? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. మొత్తం మీద ఎన్ని ఎకరాలు వేసినారు పత్తి? 3 ఎకరాలు. పత్తి 3 ఎకరాలు వేసినాం సార్. వేసినాము ఆడ ఒక దగ్గర మన ఒక 4 రోజులు 5 కొట్టిన రోజు 6 రోజులు జెట్ స్టార్ దాన్ని కొట్టినాం సార్. అది కొట్టినాక మరి రిజల్ట్ బాగుంది. అది బాగుంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది పంట? ఇది 45 రోజులు సార్. ఇది 45 రోజులు అయింది. ఓకే. అయితే ఎన్ని సార్లు కొట్టింటారు మందు? ఇప్పుడు రెండు సార్లు కొట్టినాం సార్. 2 సార్లు. ఎరువు ఏమైనా వేసినారా? ఎరువు డిఏపి ఎరువు కొట్టేసినాం సార్. అంతే ఒకటేసారి వేసినారు. అయితే ఫస్ట్ స్ప్రే అనేది ఎన్ని రోజులు అప్పుడు చేసినారు? 30 రోజులు కొట్టినా సార్. 30 రోజులు. ఏం చేసినారు అప్పుడు? అది జెట్ స్టార్ కొట్టినా సార్. జెట్ స్టార్ ఒకటేనా? అది ఒక్కటే సార్. ఏం కొట్టలేదు. సింగల్ అదొకటే. సింగల్ ఇది ఒకటే ఒకటే. మళ్ళీ జెట్ స్టార్ కొట్టేటప్పటికి నీ పొలం ఎంత ఉండేది? ఏం సమస్య ఉండేది అన్న? జెట్ స్టార్ కొట్టక ముందర అయితే చాలా అందరూ అయిపోయిన వాళ్ళు చూసారు అసెంబ్లీ వాళ్ళు ఏమి ఎట్లుండదు ఏమిటో చాలా మంది ఎగతాళి చేశారు సార్ నాకు విషయం అయితే. కానీ నాకు తెలుసు ఎవరన్నా ఎగతాళి చేయలే కానీ తీసుకొని వచ్చి కొట్టిన తర్వాత కరెక్ట్ 10 రోజులకే చేను కనికి మారిపోయింది. కడి పెడితే మందు చేయడం అంటే ఎట్లా ఉండే అప్పుడు? చేను ఎట్లా ఉండే? కన్నిగా మొద్దు బారిపోయి సార్. ఇంత ఉండే చిన్నగా ఉండే మొద్దు బారిపోయి అసలు చూద్దామంటే కూడా చేను అంత మొద్దు బారిపోయిండే. ఓకే. మొద్దు బారిపోయింటే ఇంకా జెట్ స్టార్ కొట్టిన రోజు కొట్టినాక ఒక వారం రోజులకే తడి పెట్టి సార్. ఆ రోజు తగ్గల ఏమి చేను ఏమి ఇట్లా మారిపోయింది, ఏమి ఆ మందు కొడితే అని సగం మంది కూడా అడిగిరే. ఓకే. ఎన్ని రోజులు అప్పుడు కొట్టినావు అన్నప్పుడు? 30 రోజులు కొట్టినా సార్. 30 రోజులు అప్పుడు 30 రోజులు కొట్టినా. 30 రోజులు అప్పుడు కొట్టింటే మన తర్వాత నీకు రిజల్ట్ ఎన్ని రోజులు కనిపించింది? రిజల్ట్ 6-7 రోజుల నుంచి బాగా రిజల్ట్ కనిపించింది. బాగా నీట్ గా ఫస్ట్ అంతా ఈ రకంగా అయిపోయిండే. కానీ ఇట్లా ముడుచుకుపోయినా కూడా మన జీడ దోమ ఎక్కువైపోయి అది అనేది బాగా పిరిచింది అన్నమాట. దాని వల్ల చెట్టు అనేది గ్రోతింగ్ రాకుండా అయిపోయింది. కనిగా చూసేవాళ్ళు ఎగతాలు చేసేటట్లు చాలా మంది రసగా సరిడే. చాలా మంది చూసిన వాళ్ళ ఏం చేయని ఎట్లుండదు మాది చూసి అంత బాగుండదు అట్లుండేది విత్తనాలు అట్లేదా లేకుంటే మందు కొట్టలేవారు చాలా మంది అంటది. నా చేను కట్ట ఎగతాలు చేసేది మీరు ఇప్పుడు అంతకారం బాగుంటుంది అనుకోండి. నా మధ్యలో నాకు తెలుసు కాబట్టి అనుకోండి ఇంకా జెట్ స్టార్ తీసుకుని వచ్చి కొట్టినాక వారం రోజులకి ఇప్పుడు ఇక్కడ పోయే కూలోళ్ళు అందరూ చూస్తాను ఏమి ఆ మంది కొట్టిన వాళ్ళు అంత కాకుండా బాగుండదు. ఒకటేసారికి మరి 2వ పారు కొట్టాడా బాగుండదు. చాలా మంది అంటూ అడుగుతుంది. నన్ను అడిగిరి ఆ మంది కొట్టానే యావమ్మాయి తెలిసి కొడితే జెట్ స్టార్ అది కొట్టామని చెప్పి ఏమేమన్నా మేజర్ నీకు జెట్ స్టార్ కొట్టినాక సార్ దీనికి జీడ దోమ అది పిండి నల్లి ఏమంటారు కదా సార్. అది అల్ల పోయింది సార్. మొత్తం దోమ గాని నల్లి ఏమన్నా అని మొత్తం కేవలం ఇది లేదనుకోవడమే సార్. మొత్తం ఈ కొమ్మలన్నీ ఈ సైడ్ బ్రాంచెస్ కూడా అది కొట్టిన తర్వాత వచ్చింది సార్. అది ఇవే మందులు తప్ప వేరే మందులు ఏం కొట్టలేదు సార్. ఆ తర్వాత జెట్ స్టార్ ఎన్ని రోజులు పనిచేసింది నీకు? అది జెట్ స్టార్ వచ్చేసి బాగా ఇప్పుడు దగ్గర 40 రోజుల వరకు బాగా పనిచేసింది సార్. ఎన్ని రోజులు? 10 రోజులు పనిచేసింది. బాగా పనిచేసింది. 10 రోజులు కొట్టి 10 రోజుల వరకు పైన 10-12 రోజుల తర్వాత ఇది కొట్టింది క్లాప్స్. అప్పటిదాకా దోమ నల్లి ఏమేమి చేయనైతే చెల్లంగా మన కొట్టినా కొట్టినారు. క్లాప్స్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులు క్లాప్స్? ఇప్పుడు సోమవారం అంటే 6 రోజులు సార్. ఇది కొట్టి 6 రోజులు తడి ఎట్లా ఇది కొట్టినా కూడా. అవునవును. ఏమైంది అంటే మోటార్ ఏమైనా చెడిపోయిందా? లేదు సార్. మాకు అది అది రోడ్ లోన వైర్ అనేది ఊడిపోయింది. అందులో ట్రాన్స్ఫారం కాడ తావులు ఉండదని ఇప్పుడు బిగించకపోయినా మాన్లు చెట్లు తగులుకొని ఆడ చెట్లు కొట్టేసుకుంటే వాళ్ళు జంపలు పెరిగేశారు మాది. అందుకోసమనే తడి పెట్టలేదు దీనికి. తడి పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చేను కొంచెం ఇది నీళ్లు అవసరం ఉంది. అవును సార్. నీళ్లు వల్ల బెట్టకు వచ్చినందుకే కొంచెం ఆకనే కొంచెం మందం కనిపిస్తుంది. అంతే, అంతకు మించి తడి పెడితే పెట్టలేదు సార్ అసలు. అదే ఫాల్ట్. తడి పెడితే దానికి అయితే ఇంకా రిజల్ట్ వేరే ఉంటుంది. చూసాం సార్. రిజల్ట్ అయితే నెంబర్ 1 ఉంటుంది. జెట్ స్టార్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాల నుంచి మొత్తం ఇవే జెట్ స్టార్ లైకా నెంబర్ 1 పని చేస్తాం సార్. వాడినాం సార్. లైకా అయిపోయిన తర్వాత జెట్ కార్డు కొడితే జెట్ కార్డు పోయినాక అది ఇంకోటి ఉంచుకుంటున్నట్లోనే రజల్ గోల్డ్ కూడా అది కూడా. ఎట్లా మరి మీకు ఎట్లా తెలుస్తున్నాయి మందులన్నీ? అంటే యూట్యూబ్ లో నువ్వు నీది పిచ్చినాకన్నది ఇంకా ఎప్పుడు అది చూసుకోవడం సార్. ఇంటికి పోయిన తర్వాత 2 ఛానల్ ఒకరు తప్ప చూస్తాను. మీ ఇద్దరు తప్ప చూడలేదు. మరి ఉపయోగం ఉన్నాయి మా వీడియోల వల్ల? ఉపయోగపడితే నెంబర్ 1 సార్. ఈ సంవత్సరం మిరప కూడా నీవే వాడదామని నేను అసలు అనుకునేది. 7,000 రూపాయలు అప్పు తెచ్చుకోం గానీ డబ్బులు పెట్టి మనం ఏంటంటే ఇప్పుడు మరి 12 మందులు వాడి 4,000-5,000 పెట్టి తెచ్చినా మనకి రిజల్ట్ లేనప్పుడు ఏం చేస్తాం. అందుకోసమనే మన శివసాయి పట్ల కోడుమూరులో మనకి ఇవన్నీ దొరుకుతాయి. నీరు కూడా తెలుసు కదా. అందుకోసమనే ఇప్పుడు ఈ సంవత్సరం 2 ఎకరాలు మిరప పెడుతున్నాము.
చెప్తున్నాము. ఇంకా మీరిద్దరు దాంట్లో యూట్యూబ్ లో చూసి మీరు ఎట్లా చెప్తే ఆ ప్రకారం ఈ సంవత్సరం మందు కూడా ఫస్ట్ దఫా యాదేయాల, రెండో దఫా యాదేయాల, స్పేర్ మందు ఫస్ట్ యాద కొట్టాలనేది కూడా దాన్ని బట్టి ఫాలో అయిదామని పత్తి చేను కాడ నుంచి కూడా 7 మొదలు పెడుతున్నారు. మరి క్లాప్స్ ఒకటి ఇప్పుడు 6 రోజులైంది కదా, 6 రోజులు నీకు ఇప్పుడు రిజల్ట్ ఇంకా కనిపిస్తుంది? రిజల్ట్ అంటే బాగా కనిపిస్తుంది సార్. నీట్ దోమ అయితే లేదు, దోమ చాలా ఉండే. మన గుంట వాసిన రోజు ఈయన వచ్చింది గెలము, అట్లా ఇట్లా గుంట వాస్తుంటే దోమ అసలు చాలా దోమ ఉండే సార్. అసలు లేస్తుండే ఏమంటే ఇప్పుడు తడి లేదని చేను చూసే కొద్ది మనకి కంటికి బాగా కనిపించకుండా అంటే దోమ అయితే లేదు సార్. అసలు దానికి కొంచెం నా తగ్గించి ఇప్పుడు అందులో పెడదాంలే అనే మూమెంట్ లో మాకు అక్కడ కరెంట్ ప్రాబ్లం వచ్చింది. మరి ఇది సింగల్ కొట్టారు, దీంట్లో ఏమైనా కలిపి? దీనిలోకి ఇది ఎంఎక్స్ అడిగితే సార్, ఎంఎక్స్ అడిగితే ఇది కూడా ఇదే మీరు చెప్పిన ప్రకారం ఇది అడిగితే ఎంఎక్స్ అడిగితే 2 ఎకరాలకు మాత్రం ఉంది, ఎకరాకి లేదని. ఎకరాకి లేకోకుంటే మరి అట్లా అని నాకు వేరే మన ఉత్తమ మ్యాక్స్ ఉంటుంది కదా సార్, ఆ మ్యాక్స్ తీసుకుని వచ్చి కేజీ క్లాప్స్ 3 ఎకరాలు కొట్టినా సార్. ఇంకా చిన్న దానికైతే కేవలం జేటీ స్టార్ ఒకటే కొట్టినారు. మళ్ళీ మందుల వల్ల రైతులకు ఉపయోగం ఉందంటారు? చాలా ఉపయోగం సార్. అసలు ఇప్పుడు వేరే షాపులు లేకపోతే ఏం చేస్తారంటే దోమ ఒకటి, దానిలోకి అదొకటి ఇదొకటి జీడ కొట్టని 3-4 రకాలు కలుపుకున్న బకెట్ లో అంత ఇట్లా ఆ చేతుల్లో నుండి ఈ చేతుల్లో పట్టుకున్న ఫాల్ మంచి పని. ఇది ఏం లేక ఏటి జెట్ ఒక్కటే మందికే మొత్తం క్లీన్ అయిపోతుంది. దోమ నల్లి దోమ మొత్తం ఇది లేదనుకుండా పోతుంది క్లీన్. రైతుకి ఇంకోటి ఏమంటే ఏదైనా దోమకి నల్లికి గ్రోత్ కి ఏం తేవాలని ఆలోచన, గ్రోతింగ్ కూడా చాలా నెంబర్ 1 అంత ఏవి రాకోకుండా అట్లా బాగా మరి నాచురల్ వస్తాం, బాగా చెట్టుకి ఎంత రావాలో అంతే వస్తాం. మనకి ఇంకోటి ఏమంటే సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తుంది సార్, బాగా రావాలి. ఒకసారి చూపి కొమ్మలు కూడా మనకి బాగా వస్తుంది సార్, దగ్గర వస్తుంది. ఏడ కూడా నీకేం జండెడ్ సాగి కానట్టేం లేదు, దగ్గర తడి ఉంటే సార్ ఇంకా నెంబర్ 1 వస్తుంది సార్. తడి లేదని చెట్టు ఏమంటే మనకు చూసేకి కొంచెం ఇంకా అంత బాగా కనిపించలేదు. అయినా ఇప్పుడు దీనికి తడి తగిలిస్తే మాత్రం ఇంకా బాగుంటుంది సార్. తడి పెడితే అసలు నెంబర్ 1 వస్తుంది. 45 రోజుల పంట అండి. రైతు 2 స్ప్రేలు చేశాడు ఇప్పుడు దాకా. స్టార్ స్ప్రే చేశాడు 30 రోజులప్పుడు, తర్వాత 40 రోజులప్పుడు క్లాప్స్ స్ప్రే చేసినాడు. 2 స్ప్రేలకి ఇప్పుడు మనకు ఈ విధమైన సిచ్యువేషన్ లో ఉంది పంట. ఆ తర్వాత లైకా కొట్టేపాటికి మంచి పూత కాపు వస్తుంది. తర్వాత నెక్స్ట్ రౌండ్ లేక కొడదాం సార్. మరి ఎంత వచ్చింది దిగుబడి అన్న మీకు? బాగా వచ్చింది సార్. ఏమంటే హైట్ పెరిగిపోయి కాయ సగం కుళ్ళిపోయింది సార్. వర్షానికి అసలు వర్షం పట్టుకుని కాయ అయితే బాగా కాసింది. కాకపోతే అసలు చాలా మంది అంటారు బాగా కాసేది కాపీ ఆ మందు కొడుతున్నాం అంటారు. అసలు నన్ను పోతే కాని వస్తుండే అట్లా కనిగా మూసుకొని పోయి సగం కాయ కుళ్ళిపోయినా కూడా వాటికి ఇంకా బాగానే వచ్చేది. బాగానే వచ్చింది. అదే పోయినసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. కానీ మనం పంట దిగుబడి తీసేంత వరకు అయితే తీసినాం. మందులు చాలా నెంబర్ 1 సార్. ఎవరు తెల్లనోడు కూడా తీసుకొని కొడితే చాలా ఒక్కటి వరకు ఒక బకెట్ లో కలుపుకోవడం కొట్టడం అంతే. ఏవి తెచ్చుకోవాలని ఆలోచన, తెచ్చుకోవాలని ఆలోచన లేదు. మీరు అయితే సగం మంది చొప్ప 2-3 వాడిచ్చిండే. ఈ సంవత్సరం ఇప్పుడు ఇంకా ఆడ వాళ్ళకు మనసులో ఉండాలా కొట్టాలి కదా సార్. ఇప్పుడు నాకు ఎవరు చెప్పలేను, మీ యూట్యూబ్ చూసి నన్ను ఎందుకు కొడుతున్నానంటే నా ప్రేమ చూద్దామని కొడుతున్నాను. నాకు రిజల్ట్ కానీ వచ్చిందానికి నన్ను కొడుతున్నా. ఈ సంవత్సరం 1 లక్ష రూపాయలు అప్పు తీసుకోగానే మిరప కూడా మీరు చెప్పిన మందులే బిచ్చినాక నువ్వు చెప్పిన ఖచ్చితంగా వాడదామని అంటున్నా సార్. ఖచ్చితంగా వాడండి. మేము కూడా ఏమంటే మిమ్మల్ని రైతులు మోసం చేసే ఉద్దేశం ఎప్పుడు లేదు. మేము ఒక రైతుని బాగుపరచాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఫీల్డ్ తిరిగి తెలియజేస్తున్నాము. ఎవరినో రైతునేమో మభ్య పెట్టాలని చెప్పేసి ఏమైతే లేదు. కొంతమంది రైతులు ఏమనుకుంటున్నారంటే ఇవి కొడితే బయో మందులు చాలా మంది అట్లా అనుకుంటున్నారు. కొడితే అవి కాపులు రావు, దిగుబడులు రావు అంటున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? మరి బయో మంది ఏమంది అయితే కాదు సార్. ఇది ఎందుకంటే వాళ్ళ వరకు మాత్రం అనుకుంటున్నారు, కానీ బయో మంది అయితే అప్పుడే అది వేరే సార్. అప్పుడే దానికి కథ వేరే ఉంటుంది. ఊరక గ్రోతింగ్ సాగుతుంది కానీ అసలు మరి పైరు కోసం పడిపోతుంది. ఇది అట్లా లేదు, ఒకటి మామూలుగా అంత హైట్ రాకుండా కానీ ఒకటి ఏం సైడ్ ఎఫెక్ట్ లేనట్టుగా చెట్టుకి గ్రోత్ ఎంత రావాలో అంతే వస్తుంది. దానికి ఇప్పుడు మనం కొట్టిన రైతు కూడా కింద నుంచి కూడా కాపు వస్తుంది చూడండి, కాపు అనిపిస్తుంది కదా. ఓన్లీ కాదు, మీకు బయో మందులు కొడితే ఓన్లీ పెరుగుకుంటూ పోతుంది కానీ కాపు రాదు. హైట్ వస్తుంది సార్, ఊరక పొడుగు హైట్ పెరుగుతుంది అంతే. ప్లస్ సైడ్ బ్రాంచెస్ అనేది రాదు. కాబట్టి రైతులు అయితే ధైర్యంగా వాడుకోవచ్చు అంట. ఖచ్చితంగా బాబా వాడుకోవచ్చు సార్. మేము కూడా ధైర్యంగా రైతులకు చెప్పొచ్చు సార్. చెప్పేదైతే నువ్వు ఖచ్చితంగా మిరపకు కూడా వాడు, గ్యారెంటీ వస్తాము, కన్ఫర్మ్ ఖచ్చితంగా వస్తాము. ఖచ్చితంగా మందుల గురించి రిజల్ట్ ఉన్నాయో రైతులకి లేదనేది మనం తెలియజేద్దాం, నీ ద్వారా కూడా తెలియజేద్దాం. ఏడు వాడిద్దామని సార్ మిరపలు కూడా నా సొప్పే మన ఆయన కూడా మనకు తెలిసిన ఆయన ఏడు సొప్పే మన నువ్వు చెప్పిన మందుల ప్రకారమే వాడిద్దాం. కోడుమూరులో మన శివసాయి ఫర్టిలైజర్ మందులు వాడిద్దామని మనం కూడా ఏడైతే అదే ప్రకారం మనం సార్. ఏట ఊరికే బయట కొట్లో పోయి
అన్ని పళ్ళు అవి ఇవి ఇస్తారు 4,000 3,500 ఒక్కో పారు కొట్టి 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 అప్పులు పాలైపోతున్నా సార్. అవునవును. ఈ సంవత్సరం నేను అనుకునేది ఇంతవరకు అయితే 2-3 సంవత్సరాలు చూస్తున్నాం మీ యూట్యూబ్ లోనే. కానీ ఎందుకంటే మా వద్ద డబ్బులు లేక నిలబడిపోయినారు. ఇంక మా మీద ఏమనుకునేమంటే ఇంక ఏడైనా ఇప్పుడు మనం పంట అమ్ముకుని వచ్చిన వాళ్ళు కట్టాల్సిందే కదా, తప్పదు. అదే ఇంక ఊరక రైతులతో 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని ఊర పొట్టేపారు మనకి కావాల్సిన మందులు కొట్టుకుని మనకి అన్ని రకాలు కూడా బాగుంటది కదా అని అనుకుంటున్నాం సార్. అనుకుంటున్నారు. మీరు చెప్పిన మందులే వాడదాం అనుకుంటున్నాం. వాడండి ఖచ్చితంగా మీరు దిగుబడి అయితే మంచిగా తీసుకుంటారు. ఆ దేవుని దయ వల్ల వాతావరణం ఇంకా అనుకూలిస్తే కూడా ఇంకా బాగుంటది మనకి. మన ప్రయత్నం మనం దిగుబడి తీసుకునేంత వరకు మంచి మందులు స్ప్రే చేసి మన కష్టం మనం చేయాలా. ఆ తర్వాత దైవ నిర్ణయం ఏదైనా చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. అయితే మనకి రైతులకైతే మా పరంగా అయితే మంచి మందులే చెప్తున్నాం. మందులు సార్ మందులు అయితే అసలు ఏమి అడగకూడదు, ఎవరు తెల్లనోడు కూడా కొట్టుకోవచ్చు. ఓకే, ఎక్కడ మీరు కోడుమూరులో తెచ్చుకున్నారు మందులు? శివ సాయి ఫర్టిలైజర్ సార్. శివ సాయి ఫర్టిలైజర్ సర్కిల్ రోడ్ కి ఎదురుగుంది కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకునేది 2 సంవత్సరాల నుంచి అక్కడే తీసుకుంటారు. ఓకే, అయితే మిరపకు ఈసారి కూడా వాడండి. ఈ సంవత్సరం అయితే కన్ఫర్మ్ వాడతాం సార్. వాడండి. ఇప్పుడు మీకు ఎందుకంటే పత్తిలో కూడా వాడారు కాబట్టి మీకు తెలిసింది మేము చెప్పే మందులు రిజల్ట్ ఎలా ఉన్నాయో మీకు నమ్మకం వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన మందులు నమ్మి వాడినందుకైతే మీకు నష్టమైతే నష్టమైతే లేదు. అదే మాకు కావాల్సింది. మీరు రైతులకు మా అలకర రైతులకి మిరపలకు వాడించిన చేనులు అసలు మా 3,000-4,000 కొట్టిన మందులు కూడా మీరు వాడించిన మందులు 1 బుడ్డి 2 బుడ్డి అట్లా మామూలు ఇట్లా అర్ధ లీటర్ వరకు మిరపకు వాడించారా? నెంబర్ 1 వరకు ఇంత ముదురు లేకుండా నీట్గా ఉండే ఏమో 3,000, 4,000, 5,000 రూపాయలు పడి కట్టి ఎకరా కొట్టింటే కూడా చేను చూద్దామంటే కూడా ఇంత ముడత కూడా పోయలేదు. అందుకోసమనే మనం వేయడం ముందు నుండి నార పోసినప్పటి నుండి మనసులో అనేది ఒక ఫిక్స్ అయిపోయింది. అంతే, ఏ పరిస్థితి ఉన్నా ఈ సంవత్సరం అయితే మిరపకి వాడాలి అనేది మాకు ఫిక్స్ అయిపోయింది సార్. మా రైట్ ఇది కూడా పత్తిలో ఇవే మందులే వాడు, ఏ మందులు పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడతాం సార్. ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తది.